కర్ణాటక ఎన్నికలకు గడువు తేదీ సమీపిస్తున్న వేళ బెంగళూరులో బాంబు పేలుడు కలకలం రేపింది. భాజపా కార్యాలయానికి సమీపంలో ద్విచక్ర వాహనానికి అమర్చిన బాంబు పేలింది. ఈ ఘటనలో మొత్తం 16 మందికి గాయాలయ్యాయి. 8 మంది పోలీసులు సహా 5 పౌరులు గాయపడ్డారు. కాగా పేలుడు ధాటికి 3 కార్లతో పాటు మరికొన్ని వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బెంగళూరులోని భాజపా కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగిన బాంబు పేలుడు ఆందోళన కలిగించింది. వచ్చే నెలలో జరిగే శాసనసభ ఎన్నికలకు నేతలు సన్నద్దమవుతున్న వేళ పేలుడు ఘటన కలకలం రేపింది. బాంబు అమర్చిన మోటార్ సైకిల్ ను కార్ల మధ్య నిలిపి ఉంచినప్పుడు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది పోలీసులతో సహా పౌరులు గాయాల పాలయ్యారు. ప్రాథమిక విచారణ అనంతరం పేలుడుగా నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఆరాద్కర్ పేర్కొన్నారు. పేలుడు ధాటికి 3 కార్లతో పాటు మరికొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. నామినేషన్లు దాఖలుకు చివరి రోజు కావడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులతో రద్దీగా ఉన్న సమయంలో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. తొలుత కారుకు అమర్చిన సిలిండర్ పేలినట్లుగా భావించిన పోలీసులు తర్వాత ద్విచక్ర వాహనానికి ఏర్పాటు చేసిన బాంబు పేలినట్లుగా గుర్తించారు. పేలుడు ధాటికి వాహనంతో పాటు చుట్టుపక్కల ఉన్న మరికొన్ని వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం సంభవించడంతో చుట్టుపక్కల వారు భయాందోళనలు చెందారు. రోడ్డుపై ఉన్నవారు పరుగులు తీశారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉందన్న పోలీసు కమిషనర్ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అటు పేలుడు ప్రమాదవశాత్తు సంభవించిందేనని తొలుత ప్రకటించిన భాజపా నేతలు బాంబు పేలుడని తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.